బ్యాక్ టు న్యూస్. సివిల్స్ పరీక్షల్లో తూర్పుగోదావరి జిల్లా గూడవల్లికి చెందిన కట్టా సింహాచలం సత్తా చాటాడు. పుట్టుకతోనే అంధత్వం ఉన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా పట్టుదలతో ముందడుగు వేశాడు. కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్న సింహాచలం అంతటితో ఆగలేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించే పరీక్షల్లో 1212 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతోనే ఇంతటి విజయం సాధించారని చెబుతున్న సింహాచలంతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. విజయానికి అంధత్వం అడ్డు కాదని నిరూపించారు కట్టా సింహాచలం. సివిల్స్లో 1212 ర్యాంకు సాధించి తెలుగోడి సత్తా చూపించారు. అంధత్వం అడ్డు ఉన్నప్పటికీ తను సివిల్స్ టార్గెట్ రీచ్ అయ్యారు. ప్రస్తుతం సింహాచలం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి సివిల్స్ ర్యాంక్ వచ్చినందుకు. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని ఎలా అనిపించింది? అసలు మీకు ఎలాంటి ఉత్తేజం కలిగింది? సార్ బేసికల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అండి. సో బేసికల్లీ నాకు విజువల్ ఇంపైర్మెంట్ అది నాకు కుదరదు కూడా. సో దానివల్ల ఏంటంటే నేను టీచర్ నాకు హెడ్సెట్లో నాకు 12th ర్యాంక్ వచ్చింది. తర్వాత బీఎడ్ చేశాను. అప్పుడు చేసేటప్పుడు మై ప్రొఫెసర్స్ అడ్వైజ్ దట్ బ్లైండ్ కెన్ ఆల్సో రైట్ దట్. నాలో సంఘర్షణ తర్వాత ఆలోచించి తీసుకున్న నిర్ణయం అండి ఇది, సివిల్స్ చేయాలని. అనుకోకుండా అన్నీ కలిసి వచ్చినాయి. వెల్ విషర్స్ రూపంలోనూ అందరి రూపంలోనూ అది రావటం, ఈరోజు ఈ స్థాయిలో మేము ఇలా నిలబడగలిగి సమాజానికి సేవ చేసే అదృష్టం కలిగింది. నేను ఎవరినైనా గుర్తు చేయాలంటే ఈ అబ్బాయి ఢిల్లీలో నాతో పాటు ఉండేవాడు. ఈ యజ్ఞంలో మొదటి నుంచి చివరి వరకు ఈయనే ఉన్నాడు. సో ల్యాప్టాప్ కూడా లేకపోతే ఈయన దగ్గర తీసుకుని అది కొంచెము నేను నేర్చుకోగలిగానండి. అండ్ క్లాసెస్ రూమ్లోకి వెళ్ళి నేను బ్రెయిలీ లిపిలో రాసుకునేవాడిని. నేను ఢిల్లీలో మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి కోచింగ్ తీసుకున్నాను. ప్రిలిమ్స్కి ఎక్కడ తీసుకోలేదు. మీరు చెప్పండి, అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు తనకు అంటే ఏ మెటీరియల్ ఎవరైనా సాయం చేసేవాళ్ళ, లేదంటే మీరే మెటీరియల్ తీసుకొచ్చి ఇతను చదివించడం ఎలా ఉండేది ఇతన్ని? యాక్చువల్లీ నేను క్లాస్కి తీసుకెళ్ళేవాడిని. సో నా డ్యూటీ టైమింగ్స్లో వెళ్ళేవాడిని. నాకు డ్యూటీకి వెళ్ళడం, నెక్స్ట్ ఏదైనా క్లాస్ టైమింగ్లో క్లాస్కి తీసుకెళ్ళేవాడిని. అట్ ద సేమ్ టైం రూమ్లు అన్నీ కూడా నేను చూసుకునేవాడిని. సో వీడికి ఏదైనా అవసరం అయితే స్టడీ పరంగా స్కాన్ కానీ బుక్స్ అంటే యాక్చువల్లీ తను జాస్ యూజ్ చేసేవాడు. సో సిస్టమే జాస్ యూజ్ చేసి స్కాన్ చేసి చదువుకునేవాడు. ఇఫ్ సపోజ్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ రీడ్ ఇన్ స్కాన్, సో నేను అది రీడ్ చేసేవాడిని. ఈయన సింహాచలం చాలా హార్డ్ వర్క్ చేసేవాడు అండి. అసలు ఏదన్నా రీచ్ కావాలంటే 24 అవర్స్లో అట్లీస్ట్ 22 అవర్స్ కూడా చాలా కష్టపడి ఇంకా నిద్ర కూడా పోకుండా చదివినంత సిచ్యువేషన్ ఉంది. దగ్గర నుంచి చూశాను. ఫ్యూచర్ గోల్ ఏమైనా ఉందండి? ఇంకా ఇది సాధించారు? ఇంకా ఇట్స్ నాట్ మై ఎండ్ గోల్. ఐఎమ్ గోయింగ్ టు డూ సర్వ్ ద కంట్రీ ఇన్ మచ్ హైయర్ పొజిషన్. ఐ విల్ ఫస్ట్ ఎంటర్ ఇన్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ pursue higher studies after working with government if they permit. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు కట్టా సింహాచలం. జీవితంలో మరిన్ని విజయాలు సాధించారని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రవితో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్.